వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేం గురుస్వామి. ఈ అమ్మ డైలాగ్ సూపర్. అది రవణ డెలివరీ ఇంకా బాగుంది. పారిపోమ్మా పారిపోమ్మా, ఆ సన్నాసి గుండా కూడా వస్తున్నాడు, బాడీ చేస్తాడమ్మా నిన్ను, పారిపో. ఫ్యాన్స్ ఏదో ఒకటి చేసే వరకు అది అక్కడి నుంచి కదిలేలా లేదంట. పార్ట్ ఆఫ్ యష్ అంటే ఇంకే నాకు రుక్మిణి సీన్ లో ఉంది ఆ పాట ఏదో అనుకున్నావా? బ్లర్ చేస్తారు కదరా. లేదు ఇది ఉప్పెన సినిమా కాదు కదరా, ఇది టాక్సిక్. అరే ఇది ఎవడు కన్ఫర్మ్ చేశాడు, She is pregnant. షీఈస్ ప్రెగ్నెంట్ అంట. అరే నువ్వు డాక్టర్ వరగా నువ్వు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద బార్ కనెక్ట్స్. ఇది మూడు ట్రైలర్ రిలీజ్ అయింది. మొత్తం ట్రైలర్ చూసేసి మా రియాక్షన్ అంటే వీడియో వరకు చూస్తే నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ చాలా మంది చూస్తుంటారు అవన్న అసలు మాస్ ఫుల్ ఓవర్ మాస్ నుండి ఫుల్ డివోషనల్ లో ఒక వైబ్ లో ఉంది ట్రైలర్ అయితే. సో అది గైస్ మీకు అర్థమైపోయింది ఇప్పుడు మన కంటెంట్ ఏంటని. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా. కొత్తగా హైప్ వచ్చింది, హైప్ కూడా నొక్కండి. మీరు కొట్టే లైక్ వల్లే, పెట్టే కామెంట్ వల్లే వీడియోకి రీచ్ వస్తుంది. చేస్తారు కదా, డన్ డన్. అలవాటు అయిపోయింది మా 2 సంవత్సరాల నుంచి అడుక్కొని చెప్పిందే చెప్పి మన కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఇరుముడు పెట్టాను రా, నా పెట్టి మరి ఏంటి పెడతా. ఆడ అంత కష్టపడి చెప్పాడు ఇంట్రో, రవణ మాస్ మసాలా. నువ్వు ఇరుముడు పెట్టుకుని టాక్సీ పెట్టమంటే దెబ్బ అయిపోతుంది. ఓకే పెడతాను, మరి టాక్సిక్ ఎప్పుడు చేద్దామని. రేపు పెట్టరా, నేను వస్తాను రేపు. అవుతుంది ఎక్కడ అవుతుంది నాకు. ఎందుకు రా నవ్వుతున్నా జగ్గ? నేనెక్కడ నవ్వాను రా, పక్కన మా వాళ్ళు ఎవరు నవ్వాడు మరి? పక్కన జోకేస్తే నవ్వాను. ఎందుకు అలాగ అపార్థం చేసుకుంటాను, మళ్ళీ దినేష్ గడి ఫీల్ అవుతాడు నేను ఏదో అన్నాను. మీరు తెలుసారా, మీరు ఎలాంటి నేనేమి అవ్వకపోయినా, నాకేం లేకపోయినా, మీరు అన్ని అని అని మళ్ళీ దాన్ని ఏం అవ్వకపోయినా అయ్యేటట్టు చేస్తారు. మీరు అలాంటి వాళ్ళు. మీరు పురుగు రావు బహదూర్లో పురుగు ఉంటది కదా రా, అలాంటి పురుగులు రా మీరు. అరే అది నీ బుర్రలో ఉందిరా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. మేము మంచిగానే ఉన్నాంరా, అర్థమైందా? సినిమా చూడు, ఇప్పుడు ట్రైలర్ పెట్టాడు చూడు, మళ్ళీ సినిమా అంటే ఏదో చొల్దింటాం. ట్రైలర్ చూడు. అరే పెట్టరా నువ్వు. మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం రా. అవా నాకు ఒక మలయాళం ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ వస్తుందిరా. శివానర్వాణతో మామూలుగా ఉండదు. గురుస్వామి ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథ్, సీలేరులో లోడు దింపాక తాకుండా తిన్నగా ఇంటికి వచ్చాయి. అలాగే భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. నా కూతుర్ని చీలేరు హై స్కూల్ పంపాలంటే మన ఊరికి బస్ అయినా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. మనమ్మా స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. అక్కడ క్రైమ్ అవుతుందా? చదువుపోతే సంపాదిస్తారా? ఎడ్యుకేషన్ సిస్టంలో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. జీవి ప్రకాష్ ఈసారి ఉద్దచ్చిందో తీసుకోక. ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. అమ్మ తాగుతూనే ఉన్నాడు కదరా ట్రైలర్ అంతా. రవణ మంచి లోకల్ గా కనిపిస్తున్నాడు. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేం గురుస్వామి. ఈ అమ్మ డైలాగ్ సూపర్. అది రవణ డెలివరీ ఇంకా బాగుంది. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది స్వామి. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం? నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న.
సో క్యూట్ రా. రేపు నీ ఒంటి మీద No. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తారు. మాస్ మహారాజ్. ఈ మూవీకి మాస్ మహారాజ్ అని ట్యాగ్ తీసేస్తే బాగున్నాను. నాకు బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకో. స్వామి శరణం. నైస్. ఇందాక నువ్వు ఆ షార్ట్ గా పేరు తీసేస్తే బెటర్ అన్నావు, ఈ షార్ట్ గుంచినా పర్లేదు. ఈ షార్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చుకోవచ్చు అబ్బాయి. అంటే రవితేజ ఒక ఫ్రెష్ లుక్ ఉంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎప్పుడు ఆ క్రింజ్ తీసి 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 చూసి చూసి మనకి బోర్ కొట్టేసింది. సో నాకైతే చాలా ఫ్రెష్ గా ఉంది. రాజాది గ్రేట్. అక్కడ నుంచి మొన్న వచ్చిన సినిమాలో ఒకే లుక్ లాగా ఉంటది, సేమ్ ఒకేలా కనిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ చూసినంత సేపు కొంచెం ఇందాక చెప్పినట్టు కొంచెం ఆథెంటిక్ ఫీల్ వచ్చింది. అంటే జనరల్ గా మన రివ్యూవర్స్ అందరు చెప్తుంటారు కదరా మలయాళం మూవీలో చాలా అథెంటిక్ ఉంటదని. నాకు ఈ ట్రైలర్ లో కనిపించింది. అది టక్ చేసి సార్ ఇంక తీయలేదురా శివనిర్వాణ ఖుషియా తీసారు కదా. ఖుషి యా ఖుషి తర్వాత మళ్ళీ ఇదే. అరే ఖుషి నచ్చుద్దా? రిగార్డింగ్ ఖుషి వద్దు, ఎందుకు వేస్ట్ టైం వేస్ట్. సమంత ఉంటది కాబట్టి కొద్దిగా ఏదో సినిమా చూడడానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి హాల్కి వెళ్ళాం తప్ప మేము అందుకే వెళ్ళాం. సరే నాకైతే ట్రైలర్ నచ్చింది అబ్బాయి. డైరెక్టర్ ఫోటో బాగున్నదిలే, బాగాలేదని ఏమనలేం కానీ అంటే రొటీన్ రొట్టలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కనిపించింది నాకైతే. సో అరే మరి మీకు ఎలా అనిపించిందో కింద అయితే ఒక కామెంట్ వదిలేండి. అరే దీని తర్వాత ఏం చేద్దాం? ఇప్పుడు ఏదో రీల్ పెడతాను అన్నా కదా, రీల్ పెట్టమంటావా? ఇది కాదు, అదే మీరే పంపారు. సరే అయ్యే చూస్తే వీటితో పాటు నా దగ్గర కొన్ని మీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ పెట్టావా? అలాగే వీటితో పాటు కొన్ని మీమ్స్ ఉన్నాయి, అవి కూడా ప్లే చేసేస్తాను, చూసి ఎంజాయ్ చేసాను కాసేపు. ఏది ఒకటి ఏంటంటే అసలు ఇరుము టైటిల్ ఎందుకు పెట్టానో అది మాత్రం చెప్తున్నాను. సో ఏంటంటే ఒక ఫాదర్ కి డాటర్ కి మధ్యలోని ఒక ముడి, అయ్యప్ప స్వామికి ఆయన భక్తుడికి మధ్యలోది ఇరుముడి, అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి, ఈ 3 లేయర్స్ ని కలిపి నేను ఇరుముడి అని టైటిల్ పెట్టడం జరిగింది. అర్థమైందారా చిక్కుముడి? అర్థమైంది. యా దట్స్ ద ట్విస్ట్. స్టోరీ సెలక్షన్ ఇప్పటికి మళ్ళీ బెటర్ అయిందని అనుకోవాలా మరి రవాణా విషయంలో? సినిమా ఏంటి రవాణాది? రవాణా 10-15 సినిమాలు తీస్తే ఒక సినిమా కొడతాడు హిట్. ఆయనకి హిట్ ఫట్ సంబంధం లేదు. ఒక సినిమా వచ్చిందా చేసుకుని వెళ్ళిపోయామా, కొత్త డైరెక్టర్ వచ్చాడా ఆడికి ఛాన్స్ ఇచ్చామా. ఒళ్ళు పూనకాలు ఉంటదని అంటున్నాడు. అయ్యేది అయ్యప్ప పాట ఒక పాట, మరి అది ఇప్పుడు అవును ఇరుముడి సాంగ్ రిలీజ్ చేశాడు కదరా, అది కాదా ఇంకో సాంగ్ ఉందా అలాంటిది? ఇరుముడి సాంగ్ కదా ఇంకోటి ఉంటది. కానీ సినిమా నవంబర్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా అదిరిపోద్ది కదా. అయ్యప్ప మాల సీజన్ కాబట్టి, కార్తీక మాసం సీజన్ కాబట్టి. ఓకే మరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఫ్యాన్స్ హూ ఎక్స్పెక్టెడ్ గ్లిమ్స్. మహేష్ బాబు పండగ చేసుకో. 2 ఫోటోలు పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్? అరే మరీ ఘోరరా, చిన్నది ఏదైనా ఒక 10 సెకండ్స్. కాదు దీంట్లో కూడా ఏదో ఎటుకేసి ఏదో హాఫ్ మూన్ గుడ్డు అనుకోని ఆడు హాఫ్ మూన్ అన్నాడు కానీ నాకేదో పిచ్చుకలా కనిపించింది అది. జనాలు అయితే ఏదని చెప్పొచ్చు, ఎందుకు జుత్తుల గాలికి ఎవడో పెట్టాడు రా మాయా వాట్ ఏ డీటెయిలింగ్ రా అనేసి. అంత డీటెయిలింగ్ ఏం కనబడింది రా బాబు వాడికి. అంటే రాజమౌళి ఇప్పుడు కుక్క వచ్చపోసేది పెట్టినా సరే ఇంక దాన్ని కూడా డీటెయిలింగ్ అనే అంటారు. డ్రాప్స్ నుంచి ఇలా అప్పుడు ఆ డ్రాప్స్ లో ఏమున్నాయంటే చెప్తే హిమాలయాలో ఒక షాట్ ఉంది కదా, అక్కడ నుంచి వాటర్ తెచ్చారు, హిమాలయన్ వాటర్, అదే కుక్కేస్తుందని చెప్తారు. అలానే కాదు కానీ గైస్ ఎవరో సీరియస్ గా తీసుకోవద్దు. వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ హిమ్, బట్ ఏంటంటే ఏదో ఒకటి
బికాస్ ఇట్స్ బీన్ అరౌండ్ లైక్ 2 years అయిందా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. మళ్ళీ జక్కన్న మార్కెటింగ్ మామూలుగా ఉండదు మళ్ళీ. మిస్టర్ సరే రాజ్. ఏది వదిలితే అదే చూసుకోవాలి మరి, తప్పదు ఇంక వదిలేండి. మాయా ఆల్మోస్ట్ సినిమా లేపేశారు తెలుసా. సెన్సార్ టీమ్ ఇన్ ఇండియన్ వర్షన్ అండ్ రన్ టైమ్ ఇస్ 2 hours సీన్స్ 54. కట్ చేస్తారంట టాక్సిక్ నుంచి. 3 hours 15 minutes ది 2 hours 57 minutes వచ్చింది కాదు. time. VPN ఆన్ చేసి ఓవర్స్ VPN ఆన్ చేసి అంటే నువ్వు వెళ్తూ ఉంటావు వరల్డ్ టూర్ కి వెళ్తుంటావు కదా VPN అలా ఇది అవుట్ అనమాట. అది ఇంకాగ్నేట్. అరే ఇన్కాగ్నిటో అంటాడు. ఇంకోగా నువ్వే సిటీకి వెళ్తావరా జగ్గ? నేను వెళ్ళండి రా అలాంటివన్నీ మానేసంటారా నేను. అది మధ్య డైరెక్ట్ అలాంటి వేట్లేరు హాస్టల్ బాయ్స్ హాస్టల్ రా మాది. ఇంకా అక్కడ తేడా ఉంది. పారిపోమ్మా పారిపోమ్మా ఆ సన్నాసి బుండా కొడుకు వస్తున్నాడు బాడీ చేస్తాడమ్మా నిన్ను పారిపో. మాకున్న ఒకే ఒక హీరోయిన్ నువ్వేనమ్మా. ఫస్ట్ చేసేది దాన్నంట. ఇది ఆవిడ ఏదో ఒకటి చేసే వరకు అది అక్కడి నుంచి కదిలేలా లేదంట. అదే నువ్వు నవ్వినప్పుడు నాకు ఈమె గుర్తొస్తుంది రాజు. మొన్న బాయ్ మన వైజాగ్ లో కొత్త థియేటర్ ఓపెన్ చేశాడు. త్రిబులే నిజమా? బాగా ఏదో చేద్దాం అనుకుని అలా ముందుకు వచ్చి ఇలాగని ఏదో చెప్పేసి అలా అది వెళ్ళిపోతుంది. అరే ఒక్క ముక్క ప్లే చేస్తే అయిపోతుంది కదరా పాప. సాంగ్ అంతా ప్లే చేసి ఎర్రపప్పం చేయడం కాకపోతే సాంగ్ అంతా ప్లే చేస్తే పాప ఆ సాంగ్ అంతా ఏం డాన్స్ చేస్తూ కూర్చుంటారా. ఆ హుక్ వచ్చేదాకా అలా నించొని అలా మేనేజ్ చేసుకుంటూ కూర్చున్నాడు. లాస్ట్లో వెళ్ళి సింబల్ స్టిల్ ఇచ్చి తెగించాడు. స్టాటిక్ దండం పెడతాడే. చాటి దానం పెడితే అది కామెడీ రాజయ్య. శివాజీ సినిమాలో మేము గుర్తొచ్చింది నాకు. ఆ శిలా విగ్రహానికి ఆడే దండం పెడుతున్నాడు అన్నట్టు శివాజీ సినిమాలో లాగా. పాపం రా బాయ్. పాపమేట్రా అంత మంచిగా చేస్తే థియేటర్ కట్టించాడు. ఇండియాలో ఎక్కడ లేని స్క్రీన్ మా వైజాగ్ లో పెట్టాడు. ఇప్పుడు నువ్వు రాకాకి వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు నువ్వు కూడా బాయిలాగా అని అనుకున్నా జస్ట్ అలా వచ్చే అలా అనుకున్నా అలా దినేష్ ఎక్స్ట్రా ఇంకా మా బాయ్నే ఏమన్నా గొద్దులుతుంటాం. బాగానే అన్నాడు. బట్టలు ఇప్పు కొడతాం మీకు. ఇంట్లో ఎవరు లేరని టాక్సిక్ ట్రైలర్ టీవీలో వేసా కరెక్ట్గా ఈ సీన్కి నాన్న వచ్చాడు. ట్రైలర్ అయితే వదిలేసి ఒక్క సీన్ పట్టుకున్నారు రా అందరూ. నాకు తెలిసి యాక్చువల్గా ఇంకా 25 నిమిషాలు లేపుతారు, ఇంకా సినిమానే లేపేస్తారు అనుకున్నాను సెన్సార్. లేదు కానీ సినిమా గురించి నిజంగా మాట్లాడాలని అంటే కనుక చాలా బాగున్నాయి విజువల్స్. సరే కానీ నేను ఒకటి చెప్తాను, అది మీకు జరిగిందిలే చెప్పండి రా. సరే ఇదే సీన్ చిన్నప్పుడు ఎప్పుడైనా మంచిగా ఎవరు లేనప్పుడు టీవీ పెట్టి సడన్ గా ఎవరన్నా వచ్చారు చూస్తుండగా నాకు తెలిసి తినేసి జరుగుంటాడు రా. జరుగుంటే సందీప్ గారు చెప్పేది మీకు ఎవరికైనా జరుగుంటే కనుక కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో నాకు జరిగిందా అంటే నీకు తెలియదు ఏంటి, నువ్వు నేను దొరికిపోలేదేంటి, జగ్గడు నేను దొరికిపోయాము అలాగే రే దుర్మార్గులారా, నాకు తెలియదారా దొరికారా లేదా. నిజంగా ఇంట్లో లేదు, నేను లేతే లేదు. మరి నువ్వు ఎలా దొరుకుతావులేరా జగ్గ, నువ్వు మీ అన్న కలిసి చూస్తారు. అన్ని మీద కాదు మరి మళ్ళీ అన్ని చూసేదో అనుకోకండి. చెప్పారు ఇంట్లో ఎవరు లేరని ఎవరో ఏదైనా చేసుకోవచ్చు, అది ఆలస్యం. కానీ దొరికిపోతే మాత్రం మా రెస్పాన్సిబిలిటీ కాదు. కానీ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటే ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాం కాబట్టి తెలుసుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది అడగండి. ఎవ్వరు లేరు ఇంట్లో, ఎవరు లేరు. ఒక 8-9 అవుద్దేమో టైము. అక్కడికి వెళ్ళారు మా అమ్మ షాప్కి, అక్కడికి వెళ్ళింది. తెలుసు కదా కెలుగుతున్నాను ఛానల్స్ అన్నీ, HBO, మ్యాక్స్, ఇవన్నీ సోనీ ఇవన్నీ నెతుకుతున్నా ఉన్నాను. MTVలు అన్నీ పెడతా అదే స్టక్ అయ్యాను మా అదే స్టక్ అయితే చూస్తుంటే సడన్గా గేట్ సౌండ్ వచ్చింది. ఇంకెలా తిరిగే లోపు నా ఎదురుకుండా ఉన్నాడు అనమాట. రిమోట్ నొక్కుతుండే అవ్వదురా, టైంకి పనిచేదిరా రిమోట్. అమ్మా టీవీ స్విచ్ ఆఫ్.
లేదు వెంటనే టీవీ స్విచ్ ఆపేసాను, పని చేయట్లేదు అనేసి. మన అలా కాదు కదా, మన కంప్యూటర్ ఉంటుంది. ఒకసారి ఇలా నొక్కి ఎంటర్ నొక్కగానే అది అలాగుండేది అనుకున్నా, చిన్న డైగ్నల్ గా కిందిలోండి కనిపిస్తుంది అనమాట. మా వాడు ఎలా చేసి, మా అన్నగాడు ఎలా చేసి, ఆహా నువ్వు రారా కలిస్తే నువ్వు వెయిట్ చేస్తున్నావు నువ్వు. మా బావగడైతే కంప్యూటర్లోని అప్పట్లో ఫోల్డర్ న్యూ ఫోల్డర్ మళ్ళీ ఎందులో పెట్టాడు తెలుసు, తీసుకెళ్ళి రీసైకిల్ బిన్ లో పెట్టాడు. ఎవ్వడికి దొరికే కదా, నాకు తప్ప. అంతులేని పోరాటం ఏదైనా 90s కిడ్స్కి సాధ్యం. ఇప్పుడంటే VPNలు బోల్డ్ వచ్చాయి, కానీ అప్పట్లో యుద్ధాలు జరిగేవి. టాక్సిక్ అనగానే టాక్సిక్ మాటలు వచ్చేస్తుంది మనకి, వద్దు. అంతే. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, ఆఫ్టర్ టాక్సిక్ ఐ విల్ క్యారీ అ పార్ట్ ఆఫ్ యష్ విత్ మీ వేర్ ఎవర్ ఐ గో. అంటే ఏంటి అర్థం? ఏమన్నా అంటే అంటే ఏంటి అర్థం? అంటే మెమరీస్ నాతో పాటు తీసుకెళ్తానని అంటున్నారు ఆవిడ. అంటే యష్ పార్ట్ ఆఫ్ యష్ అంటే ఇంకే రుక్మిణి సీన్ లో ఉంది ఆ పార్ట్ ఏదో అనుకున్నావా? బ్లర్ చేస్తారు కదరా. లేదు ఇది ఉప్పెన సినిమా కాదు కదరా, ఇది టాక్సిక్. ఇది ఆవిడ చెప్పాడు రా, సిమెంట్ అబౌట్ ది యాటిట్యూడ్ అండ్ ఆరా అంటరా. ఆరా సివిలైజ్డ్ ఆరా. అరే ఇది ఆవిడ కన్ఫర్మ్ చేశాడు, షీ ఇస్ ప్రెగ్నెంట్ అంట. అరే నువ్వు డాక్టర్ వరగా పార్ట్ ఆఫ్ యష్ అంటే అబ్బా ఎలాంటి వాళ్ళు రా చెత్త. వాళ్ళు ఏదో ఫీల్ అయి చెప్తారు పాపం, గ్రేట్ఫుల్ గానో గ్రాటిట్యూడ్ గానో ఒక క్రెడిబిలిటీ తీసుకొని చెప్తారు వీళ్ళు. చూడు యాక్చువల్గా వాళ్ళు ఎలా చెప్పాలి అంటే కింద స్థాయికి కూడా అర్థమయ్యేలా చెప్పాలరా. వీళ్ళేనండి మినిమం డిగ్రీ లెవెల్ వరకు చెప్తున్నారు. ఎలా కొడుకుని కొడుకు రేవతి కొడుకు వాసంతి కొడుకు కొడుకు నా పిల్ల పక్కనే ఉంది, ఫోన్ పెట్టా. ఎలా యాక్చువల్లీ ట్రైలర్ లో విశాల్ కొట్టాడు, సినిమాలో ఇటు ఉంటాడు కానీ ట్రైలర్ లో విశాల్ కొట్టాడు. క్లైమాక్స్ లో దొంగన కొడక ఆడాడు. అరే నాకు ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది తెలుసా, మహాన్ సినిమా గుర్తొచ్చిందిరా. మహాన్ కూడా కొంచెం ఈ కైండ్ స్టోరీయే కదా, తండ్రి కొడుకులతో స్టోరీ, సివిలైజ్డ్ స్టోరీ, బ్రూటల్ గా సివిలైజ్డ్ స్టోరీగా, ఎక్కువ లవ్ స్టోరీ అన్ని ఉన్నాయి. బిఫోర్ రిలీజ్ ఎక్కువ డిస్కషన్స్. కానీ అరే యశ్ది ఈ యంగర్ లుక్ చాలా బాగా తీసుకొచ్చింది, చాలా లీన్ కూడా, లీన్ గా ఆ కళ్ళు అవి బాబు ఎలాగుంటాడు రా బాబు ఆ క్యారెక్టర్. యాక్చువల్లీ మనం ఎప్పటి నుంచో యశ్ నా బియర్డ్ లుక్ లోనే చూస్తున్నాం కాబట్టి మనకు అలా ఇది తీయగానే ఫస్ట్ మనకు ఫ్రెష్ అనిపిస్తుంది. అంతే. ఫాదర్ సన్ రివెంజ్ డ్రామా విత్ కాంబో ఆఫ్ 6 పతివ్రతలు. అంతే మించి ఏం అర్థం కాలేదు. నేను ఇందాక లేదా అనుభవాను. 6 పతివ్రతలు రీమేక్, హయ్యర్ వర్షన్ అన్నమాట. గోట్ మూవీ విత్ 4 హీరోయిన్స్ అని వేసుకునే సీన్స్. అరే వీళ్ళు కూడా రిలీజ్ చేసేది అలాగే రిలీజ్ చేశారు రా సినిమాలో. కంటెంట్ అంతా మంచి కంటెంట్ ఉంది, చాలా కంటెంట్ ఉంటుంది సినిమాలో. ఎంతసేపు ఆ బిట్లు తప్ప ఏ రిలీజ్ చేశారు రా. ఆ సినిమాలో ఆ బిట్లు ఒకటే ఉన్నాయనుకో, బిట్లు చూసి వెళ్ళిపోతారు. సో గైస్ ఇప్పటి వరకు కనుక చూసి ఇక జోక్స్ పార్ట్ అంటే ఫస్ట్ జోక్ ఈడే అదే రా. నెక్స్ట్ వీక్ అదే సినిమా రిలీజ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. చెప్పబోదునా చొల్లెంగ మధ్యలో దెంగ పెట్టుకోమని చెప్పరా. సో ఇక్కడ వరకు గనక చూసి ఒకవేళ మీకు వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. కామెంట్ ఏది టాక్సిక్ ఇరుముడా, మీకు ఇరుముడు ట్రైలర్ ఎలా కనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే టాక్సిక్ ట్రైలర్ కోసం సో ప్రీవియస్ కంటెంట్ ఒకసారి చూడండి, బాగుంటుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సబ్స్క్రైబ్ టు